నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముస్లింలు బీసీలు ఎలా అవుతారు కాంగ్రెస్ ఉంటుందో ఊడుతుందోనన్న బండి సంజయ్ ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే సేవా కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ పట్టభద్రుల సేవే లక్ష్యమన్న శేఖర్ రావు ప్రసన్న హరికృష్ణ మల్క కొమరయ్యలను గెలిపించండి సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీసీ సంఘ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇక వార్తల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందోనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఐఏఎస్లను తప్పు చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుంటుందని విమర్శించారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపుతామంటే ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బండి సంజయ్ కుమార్తో పాటు ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బుడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు 3 నెలలకోసారి జీతాలు ఇస్తాడు కేసీఆర్, 3 మంత్స్కి ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులను పిలిపించాడు. ఫామ్ హౌస్ పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు. మీరందరూ పోవాలి, జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 3 నెలలకోసారి జీతాలు ఇస్తా, మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి, ఎవ్వరు కూడా రోడ్డు వికెక్కి ఆందోళన చేయొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే పాపం నేను పాదయాత్ర వేస్తున్నా. ప్రతి నెల వారాన్ని ఫస్ట్ 15th లోపల ఏ కేసీఆర్ 15th డేట్ ఇవ్వాలా, నువ్వు జీతాలు లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటికి గుంజుకొస్తామని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తే తప్ప 15th లోపల జీతాలు రాలే. టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప మీకు 15th లోపల జీతాలు రాలే. మేము కొట్లాడుకుంటే మీకు 3 నెలలకోసారి కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలా డిఏల కోసం మనం కొట్లాడుతున్నాం, పిఆర్సీ కోసం మనం కొట్లాడాం, లాస్ట్కు స్కావెంజర్ లేకుండా మనం కొట్లాడాం, చాక్ పీస్లకు పైసలు లేకుండా కొట్లాడింది మనం, మీకు ప్రమోషన్ కోసం కొట్లాడింది మనం. తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు పూజలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని 71 కేజీల భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పువ్వులు, పండ్ల మొక్కలను పాదాచారులు, వాహనదారులకు అందజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి మహేష్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, మాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది 71 జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన. వారు ఆరోగ్యాలతోటి, వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు బతకాలి. వారు నిండు నూరేళ్ళు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పుట్టిన విధంగా తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ పుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. అన్ని పార్టీల వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాలో కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి అనడం అనేది నిజంగా అదృష్టం. అందుకే 100కో 1,00,00,000కో ఒకరు పుడతారు, అది కేసీఆర్ అంటే పుడతారు. కాబట్టి మేమందరం దేవుణ్ణి ప్రార్థిస్తాం. మా ఆయుష్ అందరికీ తక్కువ చేసినా మంచిదే, కానీ కేసీఆర్ నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అనంతరం అల్పాహార వితరణ చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవై రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావులు హాజరయ్యారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు అల్పాహార వితరణ కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని జీవీ రామకృష్ణారావు అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మళ్లీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజా బంధువుగా ప్రజలకు వారి సేవలను అందించే విధంగా ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయుల బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ చంద్రశేఖరరావు గారి పుట్టిన వేడుకలు కరీంనగర్ నగర కేంద్రంలో టీఆర్ఎస్వి జిల్లా నాయకుడు అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అల్పాహారము మరి పూజలు చేయడం జరిగినది. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, వారి ఆరోగ్యంతో పాటు వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ ప్రజలకు ఇంకా ఎనలేని సేవ చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో ఈరోజు యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలు కేసు చూడాలని చెప్పి దేవునికి వేడుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు జిల్లా కేంద్రంలో పాటు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కార్యకర్తలు అక్కడ కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, గుళ్ళలో పూజలు చేస్తున్నారు. శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెంచే విధంగా భగవంతుడు వారికి ఆ శక్తిని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి అందరి తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దరు, మా అందరికీ గురు సమానులు కేసీఆర్ గారు, వారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా వారు లేకపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని వారి జన్మదిన సందర్భంగా వారిని ఒక దేవుళ్ళ కొలుస్తూ ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. వారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి, వారి నాయకత్వం శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడిలో వారి పేరున ప్రత్యేక పూజలు చేయించి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబో కాలంలో అత్యున్నత పదవులు అధిరోహించి మా అందరికీ వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని చెర్లబుత్కూర్ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాలలో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర సాధనతో పాటు 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించి దేశంలోని రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, చెర్లబుత్కూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కూర శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు మాసగోని రమేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Long live, long live. KCR, long live. 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 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లను పంచుకున్నారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో దీర్ఘ ఆయుష్తో వర్ధిల్లాలని కోరుకున్నారు. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గ కన్వీనర్ వంతడ్పుల సంపత్, మాజీ వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, నాయకులు నాయని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, సంజీవరెడ్డి, బేతి శ్రీనివాసరెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాదన రాజేందర్, గడ్డి రమేష్, ఎలుక ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండలంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయన బర్త్డే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. మండలంలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మనం ఘనంగా జరుపుకున్నాము. ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉంటే కేసీఆర్ పుణ్యమే. ఎక్కువ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలంగాణనే. నిన్ను నూరేళ్లతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారిని జాతిపిత గౌరవనీయులు తెలంగాణ బాబుగా పిలుచుకునే కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన నుస్లాపూర్ గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు యావత్ తెలంగాణ పేద ధనిక అనకుండా ప్రతి వాళ్ళ ఇంట్లో మా ఇంటి పెద్ద బర్త్డే అన్నట్టుగా, ప్రతి ఇంటికి మా బాపు బర్త్డే అన్నట్టుగా ఇలా కుటుంబాలే బర్త్డేలు జరుపుకుంటున్నారు. నిజంగా అంధకారమైన తెలంగాణను ఈరోజు ఆకుపచ్చ తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అపర భగీరథుడు అనే పేరు చెప్పక తప్పదు. కాళేశ్వరం నీళ్లు యావత్ తెలంగాణ ప్రతి రైతాంగానికి ఇచ్చి ఇలా ఆకుపచ్చ తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్. ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు హాజరై భారీ కేక్ ని కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు తలుచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు పండగలాగా జరుపుకుంటున్నారని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం భవితా కేంద్రంలో చిన్నారులకు పళ్లను పంపిణీ చేశారు. తదనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పిట్టల మధు, నాయకులు నెల్లి మురళి, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, వాల ప్రదీప్ రావు, దండబోయిన శేఖర్, పడాల సతీష్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మానకొండూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కూడా కేసీఆర్ గారి యొక్క త్యాగాన్ని తలుసుకుంటూ కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రగతిని యాద్ చేసుకుంటూ ఇవాళ పల్లెలో గొప్ప పండుగలాగా నిర్వహించుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పొద్దున లేచింది మొదలు నుంచి ఇవాళ అందరికీ కూడా
కేసీఆర్ ఫోటోకు దండం పెట్టుకుంటున్నారు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి జన్మదినం అంటే తెలంగాణ స్వతంత్ర పోరాటంలో గాంధీని తలుసుకున్నట్టుగానే ఇవాళ కేసీఆర్ గారు తలుసుకుంటున్నటువంటి సందర్భం ప్రతి మనిషిలో కనబడుతున్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం, చాలా గర్వపడతా ఉంటున్నాం. తప్పకుండా ప్రజలు ఏమైతే ఆశించారో, తెలంగాణ ఏ అభివృద్ధిని అయితే కాంక్షించారో, ఒక్కసారి మార్పును కూడా కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, మా బతుకుల మార్పు జరగాలని కోరుకుంటున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గట్టుబుత్కూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు మల్లేశం, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇందులో మా తాజా మాజీ సర్పంచ్ విజేందర్ రెడ్డి గారు మరియు మా గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు మల్లేశం గారు మరియు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని మరియు రైతులు, యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కట్టుబుత్కూరు గ్రామంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను కట్టుబుత్కూరు గ్రామంలో యువకులు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించినాం. ఇట్టి కార్యక్రమానికి విజయవంతంగా చేయడం జరిగింది. అందరు తాజా మాజీ సర్పంచ్ మా కంకణాల విజేందర్ రెడ్డి గారు మరియు పార్టీ ప్రెసిడెంట్ గట్టుబుత్కూరు బొడ్డు మల్లేశం, యువకులు చొక్కాల శ్రీనివాస్ గారు, అజయ్ వీళ్ళందరూ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ముఖ్య పాత్ర వహించారని వక్తలు కొనియాడారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, గొల్లపల్లి రవి, బొడ్డు బాలయ్య, సందవేని ప్రశాంత్, సమ్మెట అనిల్, కొట్టే భూమయ్య, బాలయ్య పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ కోసం అర్నిషలు పోరాడి చావు నోట్లే తలబెట్టినట్టు చావు దగ్గర దాకా పోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి అప్పుడున్నటువంటి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా మండల కేంద్రం గన్నేరువరం లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కలిసి వారి యొక్క జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఆ 71వ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు వృక్షార్చన, కోటి వృక్షార్చనలో భాగంగా మేము కూడా చెట్లు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులందరికీ హృదయపూర్వక నమస్సుమంజలు తెలుపుకుంటూ కేటీఆర్ గారు నిండు 100 ఏళ్లు జీవించి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించి స్వర్ణ తెలంగాణగా తీర్చిదిద్దడానికి కోసం ఇప్పుడు రాబోయే ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తెలంగాణ ప్రజల కోరికను మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ పెండ్యాల అరుణ్ నానమ్మ సుగుణాదేవి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో ఆయన నివాసానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కుటుంబీకులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు జీవి రామకృష్ణారావు, చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ కు మధ్య పోరాటమని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు. నగరంలోని వాల్మీకి విద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాలుగా విద్యావేత్తగా సేవలు అందిస్తున్నానని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి విమానం ద్వారా వచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 2 పార్టీల నాయకులు వేల కోట్ల డబ్బు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తన గెలుపు తథ్యమని 3,70,000 ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. విద్యను వ్యాపారం చేయకుండా 15 జిల్లాల్లో
ట్రస్మా అధ్యక్షుడిగా పర్యటించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా గెలిచాక తన ప్రతి నెల జీతాన్ని రీసోర్స్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్లకు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. ఆస్తులు కాపాడుకునేందుకు రావడం లేదని, గ్రాడ్యుయేట్స్ సమస్యలే పరిష్కారంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాలను అందించారని గుర్తు చేశారు. జీరో బడ్జెట్తో బరిలో దిగుతున్నానని, ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా సేవలు అందించానని తెలిపారు. తాను గెలిచాక షామీర్పేటలో ఆఫీస్ ఓపెన్ చేస్తారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే గల్లపట్టి అడగొచ్చంటూ ఘాటుగా స్పందించారు. AK-47లా పనిచేస్తారని, అందుకే తనకు 47 గుర్తు లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో శేఖర్రావుతో పాటు హుజురాబాద్ ఉపాధ్యాయులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు, జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ సోదరులంతా కూడా అంటే ట్రస్మాకు సంబంధించిన అంశంలో, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో చాలా వార్తలు అంటే అది ఇలా గూగుల్ కొట్టి చూస్తే ట్రస్మా శేఖర్రావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ ఎనలేనిది, అది నేను వేల కట్టలేనిది. వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి, చాలా డబ్బున్నోళ్ళకు చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రపగండ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన మానవుడికి, ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖర్రావు గురించి ఈరోజు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, ముంబై నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రణాళిక చేశారు. అంటే భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. అంటే నేను ఎన్నో రాష్ట్రాలు కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో, శాసనసభలో కనుక ఉన్నట్లయితే గుర్తించి గెలిపించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుంది. కానీ ఈరోజు పార్టీలు అన్నీ కూడా ఈరోజు అవన్నిటిని కూడా అలాంటి కార్యకర్తలను కనుమరుగు చేసి కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మరి మీరు ఎమ్మెల్సీ అని అనడం వల్ల వాళ్ళ సప్రయోజనాలు వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గానికి, మిత్రవర్గానికి మాత్రమే పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్యను గెలిపించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకు రెడ్డి ఆధిపత్య పోరుకు మధ్య జరిగే ఎన్నికలని చెప్పారు. గతంలో వెలమ పరంపర కొనసాగిందని, ఇప్పుడు రెడ్డిల పాలన కొనసాగుతుందని తెలిపారు. రెడ్డిల పాలనను అంతమొందించేందుకు బీసీలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్య లాంటి విద్యావంతులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 2028లో జరగబోయే ఎన్నికల్లో 60 మంది బీసీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించేందుకు ఈ ఎన్నికలే మార్గదర్శకమని చెప్పారు. కరీంనగర్ గడ్డ బీసీల అడ్డా అని అన్నారు. ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు యువజన విభాగం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాగుల కనుకయ్యలు, రాష్ట్ర కార్యదర్శి పరశురాం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకరయ్య, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని, అదేవిధంగా ఒక ఉపాధ్యాయ వర్గం నుంచి ఒక విద్యావంతుడు, అదేవిధంగా ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక విద్యావేత్త అయినటువంటి మల్క కొమరయ్య గారిని ఆదరించి గెలిపించవలసిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ గెలుపు వాళ్ళ వ్యక్తిగతమైన గెలుపు కాదు, ఇది బడుగు సమాజం గెలుపుగా భావించాలి. రెడ్ల ఆధిపత్యాన్ని, రెడ్ల పాలనను చెక్ పెట్టేదానికి, రెడ్ల పాలనకు బ్రేక్ వేసేదానికి వీళ్ళ గెలుపుగా భావించాలి. లేకపోతే ఇప్పుడు కనుక ఈ రెడ్లను గెలిపిస్తే, ఎందుకంటే మీరు చూడండి, పట్టభద్రుల నుంచి నరేందర్ రెడ్డి గారిని ఇచ్చారు. అదేవిధంగా PRTU, ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్, బడుగుల ఆత్మగౌరవానికి బలిసిన రెడ్ల ఆధిపత్యం మధ్యన జరుగుతున్న ఎన్నికలు. ఈ రెడ్ల పాలనకు మనం ఒకసారి చెక్ పెట్టకపోతే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు, మళ్ళీ 2028లో మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి మెతుకు హేమలత అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నుండి మొదటి మహిళగా బరిలో నిలిచారని, ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. నోటిఫికేషన్ రావడం, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. డాక్టర్ ఎమ్మెల్సీ
అడ్వకేట్స్ ఎమ్మెల్సీలను ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హేమలతతో పాటు గ్రాడ్యుయేట్స్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు వేతనాలు ఏజీపీలకు జీపీలకు 2 సంవత్సరాల వేతనాలు బంద్ చేశారు. ఒక కరీంనగర్ బార్కే 60 lakhs రావాలి, ప్లస్ 32 మీరు చేసుకోండి దాని వేతనాలు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లలో. కాబట్టి మాకు న్యాయవాదులకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఒక పట్టభద్రులే కాకుండా డాక్టర్ ఎమ్మెల్సీ, అడ్వకేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే ఈ 2 ఎమ్మెల్సీలు కూడా నేను తీసుకొస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మొదటి మహిళ ఆడబిడ్డ బయటకు వచ్చింది. మీరందరూ మాకు సహకరించండి. మొదటి ప్రాధాన్యత ఓటు మీ తరఫున కూడా వేయించండి. ఖచ్చితంగా మాట తిప్పము, మడిమ తప్పము, పని చేయడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరూ సహకరించగలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే మన పట్టభద్రులు అందరూ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కారాన్ని నేను ఇస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కావాల్సిన పనులు కూడా వాళ్ళకి నేను సమకూరుస్తాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తరం రేపటికి భావితరం కావాలంటే ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి. ఎవరైతే డబ్బు తీసుకొని వస్తారో వాళ్ళు మీరు గట్టిగా వాళ్ళని కొట్టినట్టుగా డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ మొదటి ప్రాధాన్యత నాకు వేయండి. నా పని ఏంటో మీకు నేను చూపిస్తాను. కాబట్టి మీ అందరికీ సభాముఖంగా అడుగుతున్నాను, మీడియా మిత్రులారా, మీరందరూ ఇంతసేపు ఇక్కడ సమయం వెచ్చించినందుకు మీ అందరి కృతజ్ఞతలు. రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఒలింపియాడ్లో కరీంనగర్కు చెందిన భగవతి స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. శ్రీనివాస రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నెలలో రాష్ట్ర స్థాయిలో చేపట్టిన పోటీల్లో 6 విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని పాఠశాల చైర్మన్ రమణారావు అన్నారు. 8వ తరగతికి చెందిన సుశీల్ కుమార్ రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞ జిల్లా స్థాయిలో 3వ ర్యాంకుతో పాటు సన్విత, రవిచంద్ర, ఆరాధ్య రెడ్డి, సహస్రరెడ్డి జిల్లా స్థాయి కన్సోలేషన్ బహుమతులను సాధించారని తెలిపారు. ఇట్టి బహుమతులను హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేశారని తెలిపారు. పాఠశాలల చైర్మన్ రమణారావు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడంతో పాటు పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఒలింపియాడ్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. తమ విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం రాణిస్తున్నారని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. రాష్ట్ర స్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీల్లో కరీంనగర్కు చెందిన మానేరు స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో మానేరు సిబిఎస్ఈ పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు పాల్గొనగా టీం ఓవరాల్ ఛాంపియన్షిప్తో పాటు నిక్సిత్, ప్రకాష్, వికాసులు బంగారు, రామ్తేజ, మహావీర్లు కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థులను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. మార్షల్ ఆర్ట్స్లో రాణించిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని అనంతరెడ్డి అన్నారు. ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి కరాటే క్రీడ దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ పోటీల్లో బంగారు పథకాలు సాధించి తెలంగాణకు, జిల్లాకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గెలుపొందిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఇటీవల హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు శ్రీనిధి కాంస్య పథకం,
విష్ణుతేజ కాంస్య పథకం, విహాన్ రావు కాంస్య పథకాలను సాధించారు. సప్తగిరి కాలనీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని వాకర్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ పెండ్లి రాజేందర్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, వాకర్ సంఘ డిప్యూటీ గవర్నర్ గడప కోటేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింగౌజు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పాక నందు, సత్యనారాయణ రెడ్డి, యూసఫ్, రాజయ్య, కనకయ్య, లక్ష్మీనారాయణ, కెఎం రాబ్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ మోసం చేసిందని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దూదేకుల విషయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అమెరికా నుండి వందలాది మందిని బహిష్కరిస్తుంటే ఆయన ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. స్వాతంత్రం రాకముందు చేసిన కులగణనలో ఓబీసీలుగా ముస్లింలు ఉన్నారని, బీసీ జాబితాలో చేర్చుకోమంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అనేక పథకాలను పేద ప్రజలకు అందిస్తుందని కొనియాడారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని కోరారు. తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మొహమ్మద్ అజీంతో పాటు కొత్తపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అలీ, నాగరాజు, షమీ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే బండి సంజయ్ గారు నిరుద్యోగాలకు మేము కొట్లాడడం చెప్పడం జరిగింది. మీరు నిరుద్యోగాలకు మీరు ఏటా 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అని చెప్పి నిరుద్యోగాలకు మోసం చేసినారు. మీరు ఈరోజు అమెరికా నుంచి కానీ విదేశాల నుంచి కానీ 20,000 మంది ఈరోజు భారతదేశానికి తరలిస్తూ ఉంటే మీరు ఏ రోజు కూడా ఇంతవరకు ప్రశ్నించలేదు. ఈరోజు కులగణన సర్వే జరుగుతున్నప్పుడు 56% రిజర్వేషన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 42% అమలు చేస్తా అని చెప్తుంది. 1931లో స్వాతంత్రం రాకముందు కులగణన సర్వే జరిగింది. ఓబీసీలుగా ఉన్న ముస్లింలు, బీసీబీ దూదేకులను మీరు ఏ విధంగా చేస్తా అని చెప్పడం గమనార్థం. మీరు ఒక సహాయక శాఖ హోంమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఒక భారతదేశంలో మీరు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈ విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరణం. మీ వాటలు వెంటనే బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలంగాణ యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. రేణికుంటకు చెందిన మాజీ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి తన వంతుగా విరాళం అందజేశారు. మొత్తాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్కు అందజేశారు. దాతలు తమకు తోచిన విరాళం అందజేయాలని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్, ఉప సర్పంచ్ బేతి శ్రీనివాసరెడ్డి, వంగల శ్రీనివాసరెడ్డి, ల్యాగల దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి ముస్తాక్ అలీ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తూ బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారని మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్లో ముస్తాక్ అలీ సరైన వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. పీహెచ్డీ డాక్టరేట్ సంబంధించిన వివరాలు నామినేషన్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ముస్తాక్ అలీ బీజేపీకి కోవర్టుగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. మైనారిటీ ఓట్లను చీల్చి చేసి బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పారు. అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మైనార్టీలను కోరారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్, మహమ్మద్ అలీం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్
హైదరాబాద్లో ఎమ్మెల్సీ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి కరీంనగర్ నుంచి ఒక మైనారిటీ నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. అతని పేరు ముస్తాఫ్ అలీ ఖాన్. తర్వాత డాక్టర్ ముస్తాఫ్ అలీ ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తన పేరు ముస్తాఫ్ అలీ, మొహమ్మద్ ముస్తాఫ్ అలీ అని చూపెట్టుకున్నాడు. ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంటున్న పాంప్లెట్లలో డాక్టర్ ముస్తాఫ్ అలీ అని చూపెట్టుకుంటున్నాడు. అసలు అతను డాక్టరేనా? అతను పిహెచ్డి చేసిందా? సరే, పిహెచ్డి చేస్తే పిహెచ్డి చేయడానికి ఏమేమి కావాలి అతనికి అసలు తెలుసా? పిహెచ్డి కావాలంటే ఫస్ట్ నేను మీ అందరికీ మాట్లాడుతున్నా, మీ అమూల్యమైన ఓటు నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని నేను మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మీ అందరినీ కోరుతున్నా. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో మా మాజీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మా ఆమేర్, మా డీసీసీ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ భాయ్. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తిని కబ్జా చేశారని అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్లో ఓ బాధిత కుటుంబం మీడియాను ఆశ్రయించింది. నగరంలోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. నగరానికి చెందిన లింగంపల్లి అంజయ్య పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ఆయన తండ్రి లింగంపల్లి రాజయ్య 1954వ సంవత్సరం నుండి అంబేద్కర్ స్టేడియం సమీపంలో 8.5 గుంటల స్థలం ఉంది. తండ్రి మరణించడంతో రెవెన్యూ రికార్డుల్లో తల్లి పేరిట ROR నమోదు చేసుకొని తన పేరిట గిఫ్ట్ డీడీ చేయించుకున్నానని తెలిపారు. మున్సిపల్ అనుమతి కోసం 2005లో దరఖాస్తు చేశానని, ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపించారు. పలుమార్లు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇదే స్థలం విషయంలో దాసరి బుచ్చి మల్లారెడ్డి 2006లో పర్మిషన్ అడిగాడని, కేవలం 5 రోజుల్లోనే అనుమతులు అందజేశారని తెలిపారు. తన భూమిలో గుడిసెలు, బిర్యానీ పాయింట్, బొంగల దుకాణం ఏర్పాటు చేసి కబ్జా చేసిన బుచ్చి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లింగంపల్లి అంజయ్య, బంధువులు, కుటుంబీకులు పాల్గొన్నారు. స్థానిక కరీంనగర్ నివాసులను నేను గతంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా, సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేయచ్చు 2013 నవంబర్ రోజున పదవీ విరమణ పొంది నాకు ఉండబడిన మా తండ్రి గారిచే సంక్రమించిన భూమి లింగంపల్లి రాజయ్య గారి పేరు మీద ఉన్న 1954 నుండి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డు పహానీ ప్రకారము ఉండి మా నాన్నగారు తదనంతరము మా అమ్మగారి పేరు మీద రెవెన్యూ రికార్డులో ROR నమోదు చేసి తదనంతరం మా గిఫ్ట్ డీడ్మెంట్ చేసుకొని 2004లో చేసుకొని మున్సిపల్ పర్మిషన్ కొరకు నేను ఇంటి నిర్మాణం కొరకు అనుమతి కొరకు 7/4/2005 రోజున పర్మిషన్ కొరకు అప్లై చేసినాను. కానీ ఇంతవరకు నాకు మున్సిపల్ అధికారులు ఎలాంటి జవాబు కానీ, ఎలాంటి పర్మిషన్ కానీ, ఎలాంటి లావాదేవీలు కానీ నాతో జరపలేదు. సంకష్టహర చతుర్దశిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఫరీ శర్మ సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. భక్తులకు భోజన వసతితో పాటు అల్పాహారం అందించామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, తిరుపతి, వేణు, గౌరయ్య, బొల్లం గణేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ప్రత్యేకంగా నవగ్రహ కలశ ఆరాధనతో పాటు గణపతి భగవాని పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు రాత్రి 9:30 చంద్రదర్శనం, 9:39 చంద్రదర్శనం ఉన్నది. ఆ తర్వాత అంటే గణపతి భగవానునికి ఒక పొద్దుతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారు మరి ఇక్కడ హాజరైన భక్తులందరికీ
మహాప్రసాదం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్య లోపల ఇక్కడ భక్తులు పాల్గొని గణపతి భగవాని పూజా కార్యక్రమం లోపల పాల్గొన్న భక్తులందరికీ గణపతి భగవాని ఆశీస్సులు, వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు లభించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం లోపల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, అదేవిధంగా డైరెక్టర్లు తిరుపతి గారు, వేణు గారు, మల్యాల గౌరయ్య గారు, మా ఆలయ ట్రస్ట్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు తదితరులు హాజరైనారు. జై గణేష్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Audio Jungle.